నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తదనంతరం సబ్సిక్వెంట్గా తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు బెంగాల్ని షేక్ చేస్తున్నాయి. ట్రేడ్ యూనియన్స్కి, స్టూడెంట్స్ యూనియన్స్కి ఆయన ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఫ్యాక్టరీ నదురుగా ఒదురుగా కనిపించింది కదా అని చెప్పి ఎర్రజెండా పాతేసి అక్కడి నుంచి ఆందోళనలు చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని అడ్డుకుంటే చీరేస్తా అన్నాడు ఆయన. వెనకటి ప్రభుత్వాలు కావు, ఏం కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాదు, అలాగే మమతా గారి ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వము కాదు. 50 ఏళ్ల పాటు బెంగాల్ని వెనక్కి నెట్టేసి ఒకప్పుడు స్వాతంత్రం సమయంలో 10.2% జీడిపి ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ 2.5%కి తీసుకొచ్చి నా ఘనత మార్క్సిస్ట్ ప్రభుత్వాన్ని, సబ్సిక్వెంట్గా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని. మైనారిటీ అపీజ్మెంట్ కోసం సొరంగాలు తవ్వి మరి అక్కడి నుంచి బంగ్లా నుంచి టెర్రరిస్టులని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఇళ్ళు, వాకిళ్ళు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు, సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చి పెంచి పోషించి గూండాయిజాన్ని మరి మొదలంటా నడిపించి నెలకి 2,000 కోట్ల రూపాయల క్యాటిల్ స్కామ్ చేయించిన ఘనతున్న ప్రభుత్వం కాదు ఈరోజు వచ్చింది సువేందు అధికారి ప్రభుత్వం. ఆ 3 హెచ్చరికలు స్టూడెంట్ యూనియన్స్ కూడా ఆయన చేశాడు. యూనివర్సిటీలోకి వెళ్ళి పిచ్చి రాజకీయాలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లు రెచ్చగొట్టడం చేస్తే వాళ్ళని చీరేస్తా అన్నాడు. ట్రేడ్ యూనియన్స్ని వీళ్ళని తాటతీస్తా అన్నాడు. ఎక్కడ ఉపేక్షించేది లేదు. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. సంస్కరణలు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. టాటా లాంటి వాళ్ళనే వాళ్ళ గుండెల్లో బాంబులేసి మరి వాళ్ళు బెదిరిపోయేలా చేసి ఇక్కడి నుంచి బిచాణా ఎత్తేలా చేసిన మమతా బెనర్జీ సర్కార్ వ్యవహార శైలి ఇక్కడ నడవదు. ఇక్కడ పరిశ్రమలు రావాలి, డెవలప్మెంట్ కనపడాలి, అండ్ యూనివర్సిటీస్లో రాజకీయాలను అనుమతించేది లేదు. ఏబీవీపీ వాళ్ళైనా సరే, బీజేపీ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్టూడెంట్ అలాగే యువజన సంఘాలు అయినా సరే ఎక్కడో వెళ్ళి యూనివర్సిటీలో ఆందోళన చేస్తే నేరుగా నాకే ఫోన్ చేయండి అన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. దీంతోపాటు ఆయన కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి మనకి ఇష్టం వచ్చినట్టు విపరీతమైన సౌండ్ తోటి ధ్వని కాలుష్యానికి పాల్పడే పని అయితే ఏ రిలీజియస్ ప్లేసెస్ని కూడా ఉపేక్షించేది లేదు. కంట్రోల్ చేసుకోండి. లిమిట్స్ ఉంటాయి, కొన్ని సౌండ్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ లోపలే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు రోడ్స్ని బ్లాక్ చేసిన, పండుగలు పబ్బాల పేరుతో రోడ్స్ని బ్లాక్ చేసినా అంగీకరించేది లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరి కోసమో ఉద్దేశించింది అనేది అనుకోకర్లా, ఎవరికైనా వర్తిస్తుంది ఇదే. ఈ ముందర ఏంటంటే బెంగాల్ పౌర సమాజంలో వీళ్ళు రేపెట్టిన భయాందోళనలు ఇంతకుముందు, దాని కారణంగా కేవలం ఒక వర్గం వారు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్లు బ్లాక్ చేయటం, మైకులు పెద్దగా పెట్టేసి డిస్టర్బ్ చేయటం, సౌండ్ పొల్యూషన్ కారణం, ఇవేవి ఇక మీద నడవు. అది అందరికీ వర్తిస్తుంది, వాళ్ళకే కాదు అందరికీ వర్తిస్తుంది, ఎవ్వరూ మినహాయింపు కాదు అనే విషయం చెప్పారు. ఈ 3 చాలు ఆయన కమిట్మెంట్ ఏంటనే చెప్పడానికి. అండ్ వీటితో పాటు ఆయన ఇంకోటి కూడా గమనించారు. ఏంటంటే మనం కనుక చూస్తే బంగ్లా సరిహద్దుల నుంచి వెస్ట్ బెంగాల్కి తవ్విన సొరంగాలు 40-50 ఇప్పటిదాకా బీఎస్ఎఫ్ డిస్మాంటిల్ చేసింది. ఆ సొరంగాల నుంచి ఏమేమి సరఫరా అవుతూ వచ్చినాయి, నెలకు ఎంతెంత ఆదాయం ప్రభుత్వానికి పోకుండా కేవలం లోకల్ పంచాయత్ పట్వారీలు, పటేల్స్ వీళ్ళు నొక్కేశారు. వాళ్ళ వెనకాల ఉన్న సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు, వాళ్ళ జాతకాలు ఏంటి, అలాగే అజయ్ పాల్ శర్మ లాంటి ఒక సూపర్ కాప్ని మే 4 తర్వాత నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో చూస్తావని బెదిరించిన జహంగీర్ ఖాన్ ఇంకా ఆయన రీపోలింగ్ అవ్వాలి, ఆయన ప్రచారానికి కూడా రాట్లా. అజయ్ ఇప్పుడు లేడు, అదృశ్యం అయిపోయాడా లేకపోతే బంగ్లాదేశ్ పారిపోయాడా సొరంగంలోంచి, వీటన్నిటి మీద దర్యాప్తు జరుగుతుంది. అలాగే మమతా బెనర్జీ నేతృత్వంలో పనిచేసిన ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి జైలు శిక్ష పడినోళ్ళు వాళ్ళు ఇప్పుడు కథా కమామిషు మొత్తం లెక్కలన్నీ బయటికి తీస్తున్నాడు. ఈడీని ఎదిరించి ఈడీ చేతిలో పేపర్లు లాక్కొని ఎవిడెన్స్ని డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేసిన వీరనారి మమతా బెనర్జీ, దీదీ మమతా బెనర్జీ, వారి గురించిన ఫైల్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ తన దగ్గర పెట్టుకున్నారు సువేందు అధికారి. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే ఉంది. లా అండ్ ఆర్డర్ వైలేషన్కి పాల్పడే వాళ్ళు ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఇప్పుడు సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ని కాల్చి చంపిన వారి వెనకాల ఉన్న జాతకాలు కూడా బయటపడ్డాయి. ఒకళ్ళొకళ్ళు బయటకు వస్తున్నారు. ఇది ఓవర్నైట్ ఏమి మెరకిల్స్ అక్కడ జరగవు. ఎందుకంటే 50 ఏళ్ల పాటు పాతుకుపోయిన అరాచకపు, విధ్వంసపు, దౌర్జన్యకర, దుర్మార్గపు పాలన నుంచి బెంగాల్ని రక్షించాలి. ఇవాళ ఆయన టాప్ మోటివ్ అది. అందుకనే ఆయనలో కొంతసేపు యోగి కనిపిస్తాడు, కొంతసేపు హిమంతు బిశ్వ శర్మ కనిపిస్తాడు, మరి కొంతసేపు విష్ణుదేవ్ సాయి కనిపిస్తాడు, ఇంకొంతసేపు భజన్లాల్ శర్మ కనిపిస్తాడు. వీళ్ళ నలుగురి ఆలోచన విధానాలకి అమిత్ షా
డైరెక్షన్లో ఆయన టాప్ ప్రయారిటీ పెట్టుకుంది. ఆయన బ్రహ్మచారి. ఈరోజు ఉద్యోగం తప్పితే ఆయన ఇంకోటి పెద్దగా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తల్లిదండ్రులు కూడా ఎంత సింపుల్ జీవనం గడుపుతున్నారో వాళ్ళ సొంత ఊర్లో, వెస్ట్ మిడ్నపూర్లో చూసాం మొన్న. ఈయన ప్రమాణ స్వీకారం జరుగుతుంటే వారి తల్లి ఇంట్లో అతిథుల కోసం ఎవరైనా వచ్చిపోతుంటారు. ఇంట్లో బెంగాల్లో సంప్రదాయం ఉంది, వచ్చిన వాళ్ళకి పాన్ ఇస్తారు భోజనం అయిన తర్వాత. రోజుకు 20 పాన్లు తయారు చేస్తారట ఆవిడ. చెప్తారు ఒక 18 అతిథులకు ఇస్తాం, ఒక 2 సువేందు అధికారి వాళ్ళ నాన్నగారు, శిశిర్ అధికారి గారు, ఈవిడ. చాలా సింపుల్గా మధ్యతరగతి ఇల్లు లాగానే ఉంది. ఒక పేను కుర్చీలో ఆవిడ కూర్చుంది, ఒక సోఫాలో ఆయన కూర్చున్నారు. ప్రమాణ స్వీకారం చూస్తున్నారు, కొడుకు ప్రమాణ స్వీకారం. ఇంటి ముందు పోలీసుల ఆర్భాటం లేదు, హడావిడి లేదు, 4-5 ప్లటూన్లు లేవు, సీఎం గారి సొంత ఇల్లు ఇది అని చెప్పి హడావిడి చేస్తూ తిరిగే పెట్రోలింగ్ వాహనాలు కూడా లేవు. వచ్చిపోయే అతిథులు వచ్చిపోతున్నారు. ఆవిడ చెప్పారు, ఆయన చెప్పారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పారు. చాలా సింపుల్గా ఉంటాడు మొదటి నుంచి అతను, అంతే. మా ఆరోగ్యరీత్యా మేము ఉండిపోయాము. ఆయన కూడా దాన్ని స్వాగతించారు. సో ఇవాళ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత సువేందు అధికారి మోస్ట్ గ్లామరస్ లీడర్ ఆఫ్ ది నేషన్గా ఎమర్జ్ అయ్యారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అవి. 15 కిలోమీటర్ల పరిధి నుంచి బీఎస్ఎఫ్కు 45 కిలోమీటర్ల పరిధి పెంచుతూ ల్యాండ్ అలాట్మెంట్ నిర్ణయం తీసుకున్న సువేందు అధికారి చేసిన ఒక అద్భుతమైన ప్రయోగాన్ని దేశం మొత్తం హర్షిస్తుంది. వీళ్ళ జాతకాలు, ఐఎస్ఐ మాడ్యూల్స్, జమాతే ఇస్లామీ, అలాగే జేఎన్బి, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ అక్కడ చేస్తున్న అరాచకపు కార్యకలాపాలు. మొన్నటికి మనం చూస్తే ఎలక్షన్స్ ముందు బంగ్లా హిందూ వాహిని వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో అక్కడ ఒక ముల్లా బయటకు వచ్చి మేము మానవ బాంబుల్లాగా తయారై కలకత్తా వీధుల్లో తిరుగుతున్నామంటూ ప్రకటన చేశాడు. వాళ్ళందరి జాతకాలు ఏది పిన్ పాయింటెడ్గా రెడీ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? అజయ్ పాల్ శర్మ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా మమతా బెనర్జీ పెంచిన 6వ వేళ్లే. దురద పుట్టినప్పుడు గోక్కోటానికి పనికొచ్చే పోలీస్ యంత్రాంగాన్ని ఆవిడ తయారు చేసుకుంది. ఎవరికి దురద పుట్టినప్పుడు ఆవిడకి మండేలాగా ఎవరైనా ప్రకటనలు చేసినా, మాట్లాడినా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దేశం మొత్తం ఎక్కడున్న, దేశం మనములు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం. ఒక మహిళా విద్యార్థిని ఆవిడ, ఒక యువతిని, లా స్టూడెంట్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో పెట్టింది. ఎవరైనా ఒకటే, ఆవిడకి అధికారం కావాలి, మైనారిటీ అపీజ్మెంట్ కావాలి. ఇవి నడవు ఇంకక్కడ. సువేందు అధికారి కేటగిరికల్గా చెప్తున్నాడు, రోజుకో సంచలన నిర్ణయంతో బయటకు వస్తున్నాడు. నిర్ణయమే కాదు, అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇదే కనుక జరిగితే 700 నుంచి 800 సొరంగాల జాతకాలు బద్దలైపోతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు దాక్కున్నారు. కొందరు కొంపల్లోంచి నేరుగా బంగ్లాదేశ్లోకి సొరంగాలు పెట్టుకున్నారు. 7-8 మంది భార్యలు ఉన్న కొందరు అద్భుతమైన నాయకులు, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ బంగ్లాదేశ్లో కొంపగోడు ఉంది. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బుల్డోజర్లతో డిస్మాంటిల్ చేసి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బుల్డోజర్లు ఆల్రెడీ వాళ్ళ పని మొదలెట్టాయి, వాటి పని మొదలెట్టాయి. సో ఒక యోగి అండ్ ఒక హిమంత్ బిశ్వ శర్మ, ఒక విష్ణుదేవ్ సాయి, ఒక భజన్లాల్ శర్మ, వీళ్ళందరూ కలిసి ఈరోజు వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ కార్యాచరణ, దాన్ని పుణికిపుచ్చుకున్న సువేందు అధికారి మొత్తంగా ఏంటంటే ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ టాప్ ఎజెండాగా పెట్టుకొని పరిపాలన మొదలెట్టాడు. యూనివర్సిటీల్లో పిచ్చేషాలు వేయటానికి, సినిమాలు వేయటానికి అవకాశం ఉండదు. ఫ్యాక్టరీల దగ్గర ఎర్రజెండాలు పాతి ఆందోళన చేయడానికి అవకాశం ఉండదు. గూండాగిరి, కనిపించినట్టు కాల్చేయటమే, ఎక్కడా ములాజా లేదు. బార్డర్లో మననే చూసాం, అక్రమంగా చొరబడుతున్న వాళ్ళని ఇద్దరిని కాల్చేశారు బీఎస్ఎఫ్. క్లియర్ కట్ ఇండికేషన్ టు బంగ్లాదేశ్, పిచ్చవేషాలు వేస్తే పుచ్చలు ఎగిరిపోతాయి అనేది. సో ఇంత కటువుగా మొదటి 4 రోజుల్లోనే తను నిరూపించుకున్న సువేందు అధికారి బెంగాల్ని నిజంగా సోనార్ బంగ్లాగా మార్చాలి అని చెప్పి దేశం మొత్తం కోరుకుంటోంది. అలా జరుగుతుందని కూడా ఆశిద్దాం.